గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు జూన్ 4, 1946లో నెల్లూరులోని కోనేటంపేటలో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. వీరి ఇంట్లో అందరికీ కాస్తో కూస్తో సంగీతంలో ప్రవేశం ఉంది. ఎస్పీబీ గారు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నప్పటికీ పెద్దవాళ్ల దగ్గర విని తనకంటూ ఒక ప్రత్యేక బాణీని ఏర్పరచుకున్నారు. అయితే ఇదిలా ఉండగా మద్రాసులో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు నిర్వహించిన పాటల పోటీల్లో మిత్రుల ప్రోద్బలంతో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాంలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట విన్న ప్రముఖ సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి గారికి బాలు గారి గొంతు చాలా బాగా నచ్చింది. దాంతో నీ గొంతు మరీ లేతగా ఉందయ్యా, కాస్త వాయిస్ ముదిరిన తర్వాత నీ చేత ఖచ్చితంగా సినిమాల్లో పాటలు పాడిస్తానని మాటిచ్చారు. ఈ సంఘటన జరిగిన 2 ఏళ్లకు అనగా 1966లో రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై నటులు పద్మనాభం గారు నిర్మించిన శ్రీ శ్రీ